గన్నవరం వైసీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పేర్ని నాని నాయకత్వంలో నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమంలో ఈ అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. బాపులపాడు మండల పార్టీ అధ్యక్షుడు నక్కా గాంధీ అలకబోనారు. దుట్ట రామచంద్రరావు అల్లుడు గోసుల శివభరత్ రెడ్డి రాకతో ఈ ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. శివభరత్ వల్లే మాజీ ఎమ్మెల్యే వంశీకి దుట్ట రామచంద్రరావుకు వైరం పెరిగిందని నక్కా గాంధీ ఆరోపించారు. అంతేకాదు వెన్నుపోటు ర్యాలీ మొదలవ్వకముందే తన వాహనంలో వెనుదిరిగారు. తగ్గు పెట్టింది శివభరత్ రెడ్డి. శివభరత్ రెడ్డి మాత్రం ఇక్కడ ఉన్నాడు. దుడ్డా రామచంద్రరావు పార్టీకి దూరం చేశారు. నేను ఇది భరించలేక వెళ్ళిపోతాను. దుడ్డా రామచంద్రరావు మా పార్టీ మమ్మల్ని పార్టీలో తీసుకొచ్చింది. ఆయన ఈయన రాలా, ఈయన కడపైన ఎక్కడికైనా సంబంధం లేదు. ఎవరినే బలకరించాల, ఎవరినే పట్టించుకోవాలా. ఈయనంత శాఖ పురుషుడు అయితే దుడ్డా రామచంద్రరావుకి వంశీ గారు తగ్గు పెట్టాడు కాబట్టి ఇద్దరిని కలపమని ఈయన కాళ్ళకి ముక్కుతాం. తగ్గు పెట్టింది ఈయన వల్ల తగ్గు, వీళ్ళిద్దరికి వేరే తగ్గు లేదు. దుడ్డా రామచంద్రరావు కూడా అదే పార్టీగా ఎందుకని తీసుకురావట్లా అల్లుడు గారు? ఎందుకని తేలేకపోతున్నాడు? శివభరత్ రెడ్డి ఉన్నాడా లేదా అనే పాయింట్ మీద మాట్లాడాల. డాక్టర్ గారిని తీసుకొస్తానని ఆ రోజు వచ్చాడు వంశీ గారి దగ్గరికి. ఎందుకు తీసుకురాలా? ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎవరికైనా కనపడ్డా? ఏంటి దీని వల్ల ఉపయోగం? 10 ఓట్లు పడతాయా? మాకు దేవుడైన దుడ్డా రామచంద్రరావు కూడా వంశీ గారితో కలిపితే మాకు మంచిది, ఓట్లు పడతాయి, మాకు న్యాయం జరిగినట్టు అయింది. కాబట్టి అతని వల్ల అన్యాయమే పార్టీకి జరిగింది తప్ప న్యాయం జరగదు. కాబట్టి నేను ఈ అన్యాయాలు మనం ఉండలేను కాబట్టి వెళ్ళిపోతున్నాను.